అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. సో ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ అండ్ ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు దిస్ కాన్సెప్ట్ ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్, సపోజ్ నా మొబైల్ని ఏం చేశానంటే సెల్ చేశాను మనోడికి. సో సెల్ చేశాను, లెట్ us సే కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh rupees. ఎంతమ్మా? 1 lakh. నీ పేరేంటి మర్చిపోయాను? హరీష్. సో హరీష్కి ఏం చేశా? సెల్ చేశా. మరి అమౌంట్ నాకు పే చేయాలా లేదా? ఎస్, 1 lakh rupees పే చేయాలి. సో మనోడు రిచ్ కిడ్ అనుకోండి, ఇమీడియట్లీ 1 lakh rupees పే చేస్తాడు. బట్ మనోడు ఏంటంటే 1 lakh rupees నేను ఇప్పుడు పే చేయలేను సార్, 4 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తా అని చెప్పాడు. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అమ్మా? 4 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. అంటే ఇప్పుడు 1 lakh rupees మనోడు ఇమీడియట్లీ పే చేయట్లేదు కాబట్టి 1 lakh rupees ఎలా కన్వర్ట్ అయిపోతుందమ్మా? లోన్ లాగా. అంటే జస్ట్ లైక్ మనోడికి నేను ఏం ప్రొవైడ్ చేసినట్టు, 1 lakh rupees లోన్ ప్రొవైడ్ చేసినట్టు, ఆ 1 lakh rupees నాకు రిటర్న్ ఎప్పుడు ఇస్తున్నాడమ్మా? ఇమీడియట్లీ 4 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. 4 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. మరి 4 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి సో టోటల్ టైమ్ లైన్ 4 years, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఎంత కలెక్ట్ చేసుకోవాలి చెప్పండి మనోడి దగ్గర నుంచి? ఎంత? 1 lakh rupees లోన్ ఇచ్చా. 4 yearsలో నేనేంటి ఎవ్రీ ఇయర్ ఈక్వల్గా కలెక్ట్ చేసుకుంటా అని చెప్తున్నా. ఫస్ట్ ఇయర్ అండి ఎంత కలెక్ట్ చేసుకోవాలి? అక్కడున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చెప్పండి. 25,000 కదా. సో 25,000, 25,000, 25,000 అండ్ 25,000. బికాస్ 25,000 into 4 1 lakh rupees. నేను సాటిస్ఫై అయిపోతానా లేదా? ఎస్. బట్ ఇది ప్రాక్టికల్గా కరెక్టా అంటే నో. బికాస్ ప్రాక్టికల్లీ ఏ కాన్సెప్ట్ ఉంటుంది? టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. మరి టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి యాజ్ అ బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ మ్యాగ్నెట్ సంథింగ్ ఏదో ఒక ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుందా లేదా? ఎస్. మీ కోరిక ఏంటి సార్, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ అని అడిగాడు మనోడు. సో నేనేం చెప్పానంటే మై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10% per annum అని చెప్పాను. నువ్వు ఏదైనా పే చేయి, బట్ అల్టిమేట్లీ టోటల్ మన ట్రాన్సాక్షన్ వల్ల నా పాకెట్లోకి రావాల్సిన రిటర్న్ ఎంత? 10%. అంటే ఈరోజు నేను ఎక్కడైనా 100 rupees ఇన్వెస్ట్ చేశాను అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ 100 rupees వస్తే నేను సాటిస్ఫై అవ్వను. నాకు ఎంత కావాలి? 110 rupees కావాలి. సో దీన్ని బేస్ చేసుకుని చెప్పండి 1 lakh rupees ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఎంత ఇన్స్టాల్మెంట్ ఛార్జ్ చేయాలి. సో దట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎంత రిటర్న్ కావాలి? 10%. $1 lakh అంతంటే చచ్చిపోతాడు ఎవ్రీ ఇయర్. 1,27,000 అంటే $27,500 క్యాలిక్యులేటర్. $30,000 చేంజ్ వస్తుంది. క్వశ్చన్ అర్థం అవుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. 1 lakh rupees ఏంటి నార్మల్లీ లోన్ అమౌంట్. నాకు 10% కావాలి. సపోజ్ నేనే బ్యాంక్ అనుకుందాం, 10% రిటర్న్ కావాలి. అలా 10% రిటర్న్ కావాలంటే వాట్ ఈజ్ ద ఇన్స్టాల్మెంట్ అంటే దీన్ని బేస్ చేసుకుని ఈఎంఐస్ అవి ఇవి క్యాలిక్యులేట్ చేస్తారు, ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ అవి. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ 25,000 రైటా రాంగా? కరెక్టా? 25,000 ఫైనల్ ఆన్సర్. 25,000 నా ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% per annum అయినప్పుడు 25,000 రైటా రాంగా? రాంగ్.
బికాస్ 25,000 ఇంటూ 4 చేసేచ్చు కదా సార్ డైరెక్ట్లీ, దట్ ఈస్ ఈక్వల్ టు 1 lakh రూపీస్ కరెక్టే కదా అనే థాట్ రావచ్చు. బట్ 25,000 రిసీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25,000 అట్ ప్రెజెంట్. బికాస్ నేను లోన్ ఇచ్చేది ఎప్పుడు 1 lakh, బట్ మనోడు నాకు ఇచ్చే ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు 25,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, అండ్ ఇంకొక 25,000 ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్. నేను లోన్ ఇచ్చింది అట్ ప్రెజెంట్ 1 lakh, బట్ 25,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్ వస్తుంది కాబట్టి బై అప్లయింగ్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్, 25,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్, 25,000 అట్ ప్రెజెంట్, బోత్ ఆర్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమ్. అలా ఎలా చెప్తారు సార్ అంటే చెక్ చేసుకుందాం. సో 25,000 25,000 25,000 వీటన్నిటిని ప్రెజెంట్లోకి లాక్కొని రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది నేను సాటిస్ఫై అవుతానా లేదా అని. సో చెప్పండి అమ్మా, 25,000 25,000 25,000 25,000 మన కాన్సెప్ట్స్లో ఈవెన్ క్యాష్ ఫ్లోసా అన్ఈవెన్ క్యాష్ ఫ్లోసా? ఈవెనా? మరి ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కేసులో ప్రెజెంట్ వాల్యూలోకి తీసుకొని రావాలి అంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ 25,000 ఆర్ ఎల్స్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలమ్మా, క్యాష్ ఇన్ఫ్లో పర్ యానం ఇంటూ పీవీఎఫ్ఆ పీవీఏఎఫ్ఆ? పీవీఎఫ్ బతికిచ్చారు. సో 25,000 ఇంటూ చెప్పండి అమ్మా పీవీఎఫ్ 1 డివైడెడ్ బై 1.1 ఈజ్ ఈక్వల్ టు 4 times జీటీ ఎంత? 3.169 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చెప్పండి? 79,225. ఎంత అన్యాయమో చూడండి. నేను అట్ ప్రెజెంట్ లోన్ ఇచ్చిందంత 1 lakh, బట్ మనోడిచ్చే 25,000 25,000 25,000 ఇంటూ డైరెక్ట్లీ 4 చేయడం కరెక్టా అంటేనో అలా చేస్తే ఏమి ఇగ్నోర్ చేసినట్టు టైం వాల్యూ ఆఫ్ మనీ. సో నువ్వు పే చేసే 25,000 25,000 25,000 అట్ ద రేట్ 10% నా ఎక్స్పెక్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంట్లోకి లాక్కొని వస్తే నువ్వు నాకు పే చేస్తుందంతా 1 lakh రూపీస్ కాదు, నువ్వు నాకు పే చేస్తుందంతా 79,225. నేనేమో లోన్ ఇచ్చింది 1 lakh, నువ్వు నాకు పే చేస్తుందంతా 79,225. బోత్ ఆర్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమ్. నాకు రిటర్న్ వచ్చినట్టా? నో. అల్టిమేట్లీ ఏం వచ్చినట్టు? లాస్ వచ్చినట్టు. సరే ఇంకొంచెం పెంచమని చెప్పా, 25,000 కాదు 27,000. ఇదైనా కరెక్టా కదా చెప్పండి? 1 2 3 4 27,000 27,000 27,000. మనోడు కొంచెం బేరం ఆడాడు, 25,000 కాదు సార్ 27,000 ఇస్తాను, ఎంజాయ్ చేసుకోండి అని చెప్పాడు. సరే ఎప్పుడైనా సాటిస్ఫై అవుతానో లేదో చెప్పండి. మై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10%. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ 110 విల్ బీ ఈక్వల్ టు 100 అట్ ప్రెజెంట్. సో దాన్ని బేస్ చేసుకుని అన్నిటినీ ప్రెజెంట్లోకి లాక్కొచ్చి ఇప్పుడైనా సాటిస్ఫై అవుతానో లేదా చెప్పండి. సాటిస్ఫై అవుతానా అవనా? బికాజ్ ఎవ్రీ ఇయర్ ఎంతమ్మా 27,000, దట్ ఈస్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ 27,000 ఇంటూ పీవీఏఎఫ్. అదేమైనా చేంజ్ అవుతుందా పీవీఎఫ్ను? మై 10% విల్ రిమైన్ సేమ్ యాజ్ యూజువల్. సో 27,000 ఇంటూ 3.169, నువ్వు పే చేసే 27,000 ఎవ్రీ ఇయర్ ప్రెజెంట్లోకి లాక్కొస్తే ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 85,563. అంటే ఇక్కడ కూడా ఏంటమ్మా ఫ్లా ఉంది మళ్ళీ, బికాజ్ 1 lakh రూపీస్ నేను నీకు లోన్ ప్రొవైడ్ చేస్తే నువ్వు పే చేసే 27,000 అన్నిటినీ ప్రెజెంట్లోకి తీసుకొస్తే నువ్వు నాకు పే చేస్తుంది ఎంత? 27,000 ఇంటూ 4 అన్నట్లు కాదు, వాటన్నిటిని ప్రెజెంట్లోకి తీసుకొస్తే నువ్వు పే చేసే ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ ఎంత వచ్చింది? 85,563. అగైన్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 1 lakh. అంటే ఫస్ట్ మనం తీసుకున్న 25,000 రాంగ్, నెక్స్ట్ మనం తీసుకున్న 27,000 కూడా ఏంటమ్మా రాంగ్. 28,000 29,000 30,000 ఏదో ఒకటి మనం తీసుకోవాలా లేదా? ఎస్. మరి అది మనకు ఎలా తెలుస్తుంది సార్? 28,000 29,000 30,000 అలా చేసుకుంటూ వెళ్తామా, మాకేం పని పాట లేదా అనే థాట్ రావచ్చు. దట్స్ వై అక్కడ 25,000 27,000 రాంగ్ అయింది కాబట్టి లెట్ ఎక్స్ బీ ది కరెక్ట్ ఇన్స్టాల్మెంట్. ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది కదా కరెక్ట్ ఆన్సర్, ఏమనుకుందామమ్మా? ఎక్స్. అంటే టిల్లో మనం తీసుకున్నది ఏంటి సార్ అంటే 25,000 25,000 25,000 25,000 ఇది రాంగ్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా? 27,000 27,000 27,000 27,000 ఇది కూడా రాంగ్.
బట్ ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది, దాన్నే మనం ఏమనుకుంటున్నామమ్మా ఎక్స్ 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 అండ్ ఎక్స్. బట్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి, నేను సాటిస్ఫై అవ్వాలి అంటే ఎప్పుడు సాటిస్ఫై అవుతాను? ఇఫ్ ఎట్ ఆల్ వి బ్రింగ్ ఆల్ ద ఇన్స్టాల్మెంట్స్ టు ద ప్రెజెంట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ ఎక్స్ ఇంటూ చూడనమ్మా 25,000 ఇంటూ ఏం చేసాం పీవీఎఫ్, 27,000 ఇంటూ ఏం చేసాం పీవీఎఫ్. సో అలాగే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ పర్ యానం ఎక్స్ని ఎక్కడికి లాక్కొని రావాలమ్మా పీవీఏఎఫ్ ప్రెజెంట్లోకి లాక్కొని వస్తే ఎంత వస్తే నేను సాటిస్ఫై అవుతాను? ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 1 lakh. ప్రీవియస్లీ నాట్ ఈక్వల్ టు 1 lakh అయింది కాబట్టి నేను సాటిస్ఫై అవ్వలేదు. బట్ అల్టిమేట్లీ నేను సాటిస్ఫై అవ్వాలి అంటే ఆ ఇన్స్టాల్మెంట్స్ అన్నిటిని ప్రెజెంట్లోకి తీసుకొస్తే అది ఎంతకి ఈక్వల్ అవ్వాలమ్మా 1 lakh రూపీస్కి ఈక్వల్ అవ్వాలి. అర్థమవుతుందా? నేను పే చేసేది ఎంత? లోన్ అమౌంట్ 1 lakh. ఆ లోన్ అమౌంట్కి వచ్చే కరస్పాండింగ్ ఇన్స్టాల్మెంట్స్ ఎంత అనేది నాకు తెలియదు. లెట్ us assume it as an X. బట్ ఆ ఇన్స్టాల్మెంట్ పర్ యానం ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ టిల్ 4 yearsని నేను ప్రెజెంట్లోకి తీసుకొస్తే అట్ ద రేట్ 10%, అది ఎంతకి ఈక్వల్ అవ్వాలమ్మా లోన్ అమౌంట్. అప్పుడు నేను సాటిస్ఫై అవుతా. అర్థమవుతుందా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎంత అనేది నాకు తెలియదు ఇంటూ పీవీఎఫ్ టిల్ నో 2 times క్యాలిక్యులేట్ చేసాం. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయమంటే బోర్ కొడుతుంది కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటాం. 3.169 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh rupees. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh rupees డివైడెడ్ బై 3.169. చెప్పండి ఎంత? 31,555. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు రివర్స్ క్యాలిక్యులేషన్ చూద్దామమ్మా. సాటిస్ఫై అవుతానా లేదా? 1 lakh rupees అనేది ఏంటమ్మా లోన్ ప్రొవైడ్ చేశానా లేదా? ఎస్, ఇట్ ఈస్ అ క్యాష్ అవుట్ఫ్లో ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో దానికి వచ్చే కరస్పాండింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటి? 31,555, 31,555, 31,555 అండ్ 31,555. సో యాజ్ అ బిజినెస్ మ్యాన్స్ అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఆ 31,500 ఇన్స్టాల్మెంట్స్ని ప్రెజెంట్లోకి తీసుకొస్తే అది ఎంతకి ఈక్వల్ అవ్వాలమ్మా లోన్ అమౌంట్. So obviously 31,555 will be the cash flow per annum into PVF, PVAF, PVAF ఎంత 3.169 ఎంత వస్తుందమ్మా 1 lakh rupees. ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతానా లేదా? ఎస్, నేను ఇచ్చిందంతా 1 lakh, రిటర్న్ వచ్చిందంతా 31,555 ఇంటూ PVAF 1 lakh. బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ సేమ్. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఓవరాల్గా ఒక ఫార్ములా ఫ్రేమ్ చేసుకుందాం. అది కరెక్టో కాదో చెప్పండి అమ్మా. ఇంతకీ ఎక్స్ అంటే ఏంటి మన స్టోరీలో? ఎక్స్ అంటే ఇన్స్టాల్మెంట్ పర్ యానం, అంతే కదా? ఎక్స్ ఎంత వచ్చింది? 31,555. ఇన్స్టాల్మెంట్ పర్ యానమా కాదా? ఎస్. సో ఇన్స్టాల్మెంట్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు 1 lakh rupees అన్నాం. ఇక్కడ 1 lakh డివైడెడ్ బై 3.169. 1 lakh అంటే మన స్టోరీలో 1 lakh ఏంటి? లోన్ అమౌంటేనా? ఎస్. సో లోన్ అమౌంట్ డివైడెడ్ బై 3.169 అంటే పీవీఎఫ్. సూపర్. అంటే రిమెంబర్ వన్ థింగ్, లోన్ అమౌంట్ 1 lakh డివైడెడ్ బై 4 years కదా అని చెప్పి డైరెక్ట్లీ 4 years తీసుకోవడం కరెక్టా అంటే నో సార్. కరెక్ట్ అవుతుంది ఎప్పుడు? ఇఫ్ ఎట్ ఆల్ యూ ఇగ్నోర్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్టే లేదు అంటే ఆ టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ ఎప్పుడు ఉండదమ్మా? ఇఫ్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 0%. నీ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, 0. అప్పుడేమవుతుందమ్మా? 1 lakh డివైడెడ్ బై 4, 25,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ వెన్ దేర్ ఈజ్ అ టైం వాల్యూ ఆఫ్ మనీ, ఈ కాన్సెప్ట్లో టైం వాల్యూ ఆఫ్ మనీ మనం డిస్కస్ చేసుకున్నామా లేదా? ఎస్, బికాజ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0% సార్, రెదర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 10%. మరి ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% కాబట్టి డివైడెడ్ బై 4 years చేయడం కరెక్టా రాంగా? రాంగ్. మరి ఏం చేయాలి సార్ అంటే 1 lakh డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేయడం కరెక్టా? పీవీఏఎఫ్ చేయడం కరెక్టా? పీవీఏఎఫ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 31,555. సో అల్టిమేట్లీ మనకు గుర్తుండాల్సిన ఫార్ములా ఇది. ఇన్స్టాల్మెంట్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు లోన్ అమౌంట్ డివైడెడ్ బై పీవీఏఎఫ్. ఓకేనా? సో ఇంత విన్నారు కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. సపోజ్ హౌస్ పర్చేజ్ చేశారు అనుకుందాం. సో ఫస్ట్ అటెంప్ట్లో ఏంటి? ఫైనల్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. సో హౌస్ పర్చేజ్ చేశారు, లెట్ us say 1 crore rupees. ఇమీడియట్లీ పే చేస్తారా? ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయా లేదా? ఎస్. సపోజ్
లోన్ తీసుకున్నారు 1 crore రూపీస్. సో యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి అన్నారు. మరి యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటారా లేదా? బ్యాంక్ ఫ్రీగా ఇస్తాడా? నో. సపోజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎల్స్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 20% per annum అనుకుందాం. సో లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నాం? హౌసింగ్ లోన్ 1 crore. బ్యాంక్ వాడికి ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? 20%. సో ఇన్స్టాల్మెంట్ క్యాల్కులేట్ చేసి చెప్పండి, యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత? సో ఇయర్లీ ఎంత ఇన్స్టాల్మెంట్ పే చేయాలి? సో లెట్ us say 20 years అనుకుందాం. సో లోన్ అమౌంట్ 1 crore. ఎన్ని ఇయర్స్ ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి? 20 years. రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 20%. సో 1 crore-ని 20 yearsకి స్ప్లిట్ చేయాలి. చెప్పండి ఎంత? చెప్పండి ఏదో ఒకటి. కరెక్ట్ అయితే కరెక్ట్, లేకపోతే లేదు. ఎంత? 20 lakhs అంతే వచ్చిందా? సో ఏం చేయాలమ్మా? నార్మల్లీ సింపుల్, పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాల్మెంట్ పెర్ యానం ఈజ్ ఈక్వల్ టు లోన్ అమౌంట్ డివైడెడ్ బై పీవీఎఫ్. పీవీఏఎఫ్ అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు లోన్ అమౌంట్ ఎంతమ్మా? 1 crore. సో డైరెక్ట్లీ 1 crore డివైడెడ్ బై 20 years చేయడం కరెక్టా అంటే నో. 20 years చేయాలి ఎప్పుడు? వెన్ దెర్ ఈజ్ నో టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్. మరి టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ ఉంది కాబట్టి 1 crore డివైడెడ్ బై ఏం చేయాలి? పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ 20% ఫర్ హౌ మెనీ ఇయర్స్? 20 years. సో 1 crore డివైడెడ్ బై క్యాల్కులేటర్లో 1 డివైడెడ్ బై 1.2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్? 20 times. సో అలా 20 times చేస్తే పీవీఎఫ్ ఎంత వచ్చింది చెప్పండి? 4.86. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 lakhs 53,000. సరే ఏదో ఒకటి చేంజ్. 20 lakhs 53,000 చేంజ్. అంటే లాజికల్లీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలమ్మా? మనం తీసుకున్న లోన్కి ఎవ్రీ ఇయర్ ఎంత పే చేయాలి? 20 lakhs 53,000 చేంజ్. అలా ఎన్ని ఇయర్స్ పే చేయాలి? 20 years. ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఇఫ్ ఎట్ ఆల్ వి బ్రింగ్ ఆల్ ద ఇన్స్టాల్మెంట్స్ టు ద ప్రెజెంట్, సో ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ దట్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఏమవుతుంది? 20 lakhs 53,000 చేంజ్ ఇంటూ పీవీఏఎఫ్. అది ఎంతకి ఈక్వల్ అవ్వాలమ్మా? 1 crore-కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు బ్యాంక్ బాబాయ్ సాటిస్ఫై అవుతాడు. పాకెట్లోకి ఎంత రిటర్న్ వస్తుంది? 20%. ఓకేనా? సో ఇదేంటమ్మా? దేనికి ఫార్ములా ఇది? ఇన్స్టాల్మెంట్ పర్ యానం. ఈ సోదంతా చెప్పుకోవడానికి రీజన్ జస్ట్ 1 ఫార్ములా అంతే. ఇన్స్టాల్మెంట్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు లోన్ డివైడెడ్ బై పీవీఏఎఫ్ at the rate so and so expected rate of a return. సో ఇది ఒక్కటి నోట్ చేసుకోండి.
calculation of installment per annum. Loan is equal to 1 lakh expected rate of return 10% per annum. Four equal annual installments. So 1 lakh rupees loan के installment is equal to 1 lakh divided by 4 చేస్తే ఎంత వస్తుంది 25,000. బట్ 25,000 తీసుకోవడం కరెక్టా రాంగా? మన ఎగ్జాంపుల్లో రాంగ్. అలా 25,000 తీసుకుంటే ఏమి ఇగ్నోర్ చేసినట్టమ్మా? టైం వాల్యూ ఆఫ్ మనీ. సో ఇక్కడ అసలు టైం వాల్యూ ఆఫ్ మనీనే కన్సిడర్ చేసుకోవాలి, అంతే కదా. ఈ బీటెక్ స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్ అడిగితే ఏం చేస్తాడు? 1 lakh డివైడెడ్ బై 4. మేము కూడా అదే చేస్తామంటారా? 1 lakh డివైడెడ్ బై 4 25,000. బట్ మన సిఏ స్టూడెంట్స్ కాబట్టి ఏం చేయాలి? వీ హ్యావ్ టు కన్సిడర్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. ఆ చిన్న పిల్లలకి ఏం చెప్తామమ్మా? బాబు 25,000 ఉంది కరెక్టే, లోన్ ఇచ్చేది ప్రెజెంట్ కాబట్టి వీ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ ద క్యాష్ ఫ్లోస్ టు ద ప్రెజెంట్. సో దట్స్ వై ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ 25,000 పర్ యానం ఎట్ ద రేట్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇందాక? $25,000 into PVAF at the rate 10%. For how many years? 4 years. Enta 3.169. That is equal to 79,225. కింద పడి ఏడుస్తాడు లోన్ ఇచ్చేవాడు, బికాజ్ లోన్ ఇచ్చింది ఎంత? 1 lakh. బట్ వచ్చే ఇన్ఫ్లోస్ ఎంత? 79,225, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 lakh. ఇదంతా ఎప్పుడమ్మా? వెన్ వీ కన్సిడర్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. లెట్ ఎక్స్ బి ది కరెక్ట్ ఇన్స్టాల్మెంట్ పర్ యానం. దెన్ అది కరెక్ట్ అని ఎప్పుడు అంటామమ్మా? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ పర్ యానం. ఎక్స్ అంటే ఇన్స్టాల్మెంట్ పర్ యానం ఎట్ ద రేట్ 10% షుడ్ బి ఈక్వల్ టు 1 lakh. Should be equal to 1 lakh. That is equal to x into present value annuity factor at the rate 10% should be equal to 1 lakh. That is equal to x into x is equal to 1 lakh divided by PVAF at the rate 10%. For how many years? 4 years. 1 lakh divided by 3.169, which is equal to 31,555.
ఈ స్టోరీలో నీతి ఏంటమ్మా? అల్టిమేట్లీ ఇన్స్టాల్మెంట్ పర్ యానం విల్ బీ ఈక్వల్ టు, మీరు దేన్ని స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నారు? లోన్ డివైడెడ్ బై ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. లోన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎవరు చేస్తారు? చిన్నపిల్లలు. వెన్ వీ ఇగ్నోర్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. అయిపోయిందా? సో ఇప్పుడు మన ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. చూడ్డానికి ఏదో హడావిడి చేసినట్టు ఉంటుంది కానీ 2 minutesలో అయిపోద్ది. ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ కన్సిడరింగ్ మోడర్నైజింగ్ ఇట్స్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అండ్ ఇట్ హ్యాస్ 2 proposals అండర్ కన్సిడరేషన్స్. మన కళ్ళ ముందు ఎన్ని ప్రపోజల్స్ ఉన్నాయి? 2. ఎన్ని ప్రపోజల్స్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయాల్సింది ఎన్ని? ఓన్లీ 1. The expected cash flows associated with these projects and their NPVs as per the discounting rate of 12% and IRR is as follows. 2 projects కళ్ళ ముందు ఉంటే ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఎన్పివి అండ్ ఐఆర్ఆర్. మరి ఫైండ్ అవుట్ చేసి ఏం సాధించాను సార్ అంటే, క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏ అండ్ ప్రాజెక్ట్ బి ఇచ్చాడమ్మా 0 అంటే ప్రెజెంట్ 40 lakhs and 20 lakhs బ్రాకెట్లో ఉన్నాయి. అంటే క్యాష్ ఇన్ఫ్లోసా, క్యాష్ అవుట్ఫ్లోసా? క్యాష్ అవుట్ఫ్లోస్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ 6th yearsలో వీఆర్ గెట్టింగ్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏ. కమింగ్ టు ద ప్రాజెక్ట్ బి, క్యాష్ ఇన్ఫ్లోస్ ఏమేమి వస్తున్నాయి? 7 lakhs, 13 lakhs అండ్ 12 lakhs. అండ్ 4, 5, 6 అక్కడ ఏదో మిస్టేక్ ఉంది అనుకోకూడదమ్మా. ద స్టోరీ ఈజ్ ఎండింగ్ అట్ 3rd year ఇట్ సెల్ఫ్. ఏ కేసులో? ప్రాజెక్ట్ ఏనా, ప్రాజెక్ట్ బి కేసులోనో? ప్రాజెక్ట్ బి కేసులో. అంటే 4th year, 5th year, 6th year ఏమైనా లైఫ్ ఉందా అంటే నో సార్, స్టోరీ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? 3 years. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏ ఎన్ని ఇయర్స్ వస్తుంది? 6 years. బట్ లైఫ్ ఆఫ్ ప్రాజెక్ట్ బి ఈజ్ నాట్ 6 years సార్, ఇట్ ఈస్ ఎండింగ్ అట్ 3rd year itself. So that's why life of project B is 3 years. సో సరదాగా ఎన్పివి ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఎంతమ్మా? 6,49,094. ప్రాజెక్ట్ బి ఎంత? 5,15,488. ఐఆర్ఆర్ ఎంత? 17.47%, 25.20%. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో గుర్తుందా? క్యాల్కులేషన్ ఎన్పివి ఎలా వస్తుంది చెప్పండి? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఐఆర్ఆర్ ఎలా వస్తుందమ్మా? ఇక్కడ ఈవెన్ క్యాష్ ఫ్లోసా, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోసా? అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. మరి అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి ఐఆర్ఆర్ కావాలి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఉంటుంది ఏంటి? అట్ ఐఆర్ఆర్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. సిన్స్ ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ ఆఫ్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్, ఏం చేయాలమ్మా? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. 10%, 11%. అలా పద్ధతిగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 17.47% అండ్ 25.20% వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎన్పివి ఏది బెస్ట్? ప్రాజెక్ట్ ఏ బెస్టా, ప్రాజెక్ట్ బి బెస్టా? ఏ లాక్ కరెంగే? ప్రాజెక్ట్ ఏ. సరదాగా ఐఆర్ఆర్ కూడా చెక్ చేసుకుందాం. ప్రాజెక్ట్ ఏ బెస్టా, ప్రాజెక్ట్ బి బెస్టా? ఐఆర్ఆర్ ఏ బెస్టా, బి బెస్టా? 17.47% అండ్ 25.20%. ఏ చూస్ చేసుకుంటారా, బి చూస్ చేసుకుంటారా? ఏనా, బీనా? ఐఆర్ఆర్ అంటే యాక్చువల్ రిటర్నా, ఎక్స్పెక్టెడ్ రిటర్నా? యాక్చువల్ రిటర్న్. అంటే ఇట్ ఈస్ ద యాక్చువల్ క్యాపబిలిటీ ఆఫ్ ద బిజినెస్. అంటే బిజినెస్లో నువ్వు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ప్రాజెక్ట్ ఎంత ఇస్తుందమ్మా? 17.47. అదే బిజినెస్లో 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ప్రాజెక్ట్ బి ఎంత ఇస్తుందమ్మా? 25.20. 17 వస్తే బెస్టా, 25.20 వస్తే బెస్టా? 25.20. ప్రాజెక్ట్ ఏ బెస్టా, ప్రాజెక్ట్ బి బెస్టా? ప్రాజెక్ట్ బి. ఎన్పివి ఏమో ప్రాజెక్ట్ ఏ అని చెప్తుంది, ఐఆర్ఆర్ ఏం చెప్తుందమ్మా? ప్రాజెక్ట్ బి. అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చిందా లేదా? ఎస్. దీన్నే ఎన్పివి ఐఆర్ఆర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఏమంటామమ్మా? ఎన్పివి ఐఆర్ఆర్ కాన్ఫ్లిక్ట్. రెండు గొడవ పడతాయి. ఎన్పివి ఏమో ప్రాజెక్ట్ ఏ బెస్ట్ అని చెప్తుంది, ఐఆర్ఆర్ ఏంటమ్మా? ప్రాజెక్ట్ బి అని చెప్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అంటే, ఇలా డిఫరెన్స్ రావడానికి రీజన్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ రావడానికి రీజన్ ఏంటి అంటే 3 reasons ఉంటాయి జనరల్లీ. ఆ 3 reasonsలో ఇక్కడ మన కంటికి కనిపించే రీజన్ ఏంటి సార్ అంటే, అక్కడ లైఫ్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏ కేసులో లైఫ్ ఎన్ని ఇయర్స్? 6 years.
ప్రాజెక్ట్ బి కేసులో లైఫ్ ఎన్ని 3 years. దీన్నే మనం లైఫ్ డిస్పారిటీ అంటాం. ఏమంటామమ్మా? లైఫ్ డిస్పారిటీ. మరి లైఫ్ డిస్పారిటీ కేసులో మనం ఏం చేయాలి సార్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరి లైఫ్ డిస్పారిటీ అంటే ఏంటి సార్ అంటే ప్రాజెక్ట్ ఏ 6 years అండ్ ప్రాజెక్ట్ బి ఏంటమ్మా 3 years. ఓకే, పర్టిక్యులర్స్ ప్రాజెక్ట్ ఏ అండ్ ప్రాజెక్ట్ బి. సో ఎన్పివి చెప్పండి. ప్రాజెక్ట్ ఏ ఎంత? 6,49,094. ప్రాజెక్ట్ బి 488. ఇదేంటమ్మా? ఎన్పివి. బట్ ఎన్పివి 6,49,000 ప్రాజెక్ట్ ఏ వచ్చింది అని హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆ 6,49,094 రావాలి అంటే టోటల్ ఎన్ని ఇయర్స్ వర్క్ చేయాలి? 6 years. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ విల్ బి 6 years. అంటే 6 years కష్టపడితే నీకు వచ్చేది ఎంత? 6,49,094. బట్ కమింగ్ టు ప్రాజెక్ట్ బి 5,15,000 వచ్చింది కదా అని చీప్గా చూడొద్దు. బికాస్ 5,15,000 రావాలి అంటే 6 years వరకు వెయిట్ చేయాలా? 3 years స్పాన్లో వస్తుందా? 3 years. సో దట్స్ వై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 years. ఇప్పుడు చెప్పండి, ప్రాజెక్ట్ ఏ బెస్టా ప్రాజెక్ట్ బి బెస్టా? బియా? సో కామన్ సెన్స్ అమ్మ అంతే. బికాజ్ బి 5 lakh rupees వస్తుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్? 3 years. ప్రాజెక్ట్ ఏ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్? 6 years. అలా బి అని ఎలా చెప్పారు సార్ అంటే ఇండైరెక్ట్గా మీకు తెలియకుండానే ఒకటి క్యాల్కులేట్ చేసి ఉంటారమ్మా, అది ఎన్పివి పర్ యానం. అంటే ఇయర్కి స్ప్లిట్ చేసి ఉంటారు అంతే, అంతకుమించి ఎవరు ఏం చేయరు. సో 6,49,094ని 6 yearsకి స్ప్లిట్ చేయాలి. బికాజ్ ఎన్ని ఇయర్స్కి వస్తుంది మనకి? 6 years. చెప్పండి ఎంత? 1,08,183. అంటే 1 yearకి ఏంటమ్మా స్ప్లిట్ చేస్తున్నాం? బికాజ్ ప్రాజెక్ట్ ఏ అనేది 6 yearsకి, ప్రాజెక్ట్ బి అనేది ఏంటి 3 yearsకి. అన్ఈక్వల్ లైఫ్స్ ఉన్నాయి. సో పరాణంకి ఎంత అనేది క్యాల్కులేట్ చేస్తాం. ప్రాజెక్ట్ బి చెప్పండి. 5,15,488 డివైడెడ్ బై 3 years వి గెట్ 830. ఇప్పుడు పరాణంకి స్ప్లిట్ చేస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. చూడండి, ప్రాజెక్ట్ ఏ ఇయర్కి ఎంతమ్మా ఎర్న్ చేసేది? 1,08,183. ప్రాజెక్ట్ బి ఇయర్కి ఎంతమ్మా ఎర్న్ చేసేది? 1,71,820. ఆర్ ఎల్స్ ఏంటి 830. బట్ ఇలా చేయడం కరెక్టా అంటే నో సార్, ఎన్పివి పర్ యానం ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇలా చేస్తే ఏమి ఇగ్నోర్ చేసినట్టమ్మా? టైం వాల్యూ ఆఫ్ మనీ. బికాజ్ ఇందాకే పద్ధతిగా మనం డిస్కస్ చేసుకున్నామమ్మా, వితౌట్ కన్సిడరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు? 1 lakh విల్ బి డివైడెడ్ విత్ 4 నెంబర్ ఆఫ్ ఇయర్స్. బట్ మనం చిన్నపిల్లలమ్మా నో, సిఏ ఇంటర్ స్టూడెంట్స్ కాబట్టి ఏం చేయాలమ్మా? బై కన్సిడరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ మీరు దేన్నైనా స్ప్లిట్ చేయండి. లోన్ని స్ప్లిట్ చేయాలంటే 1 lakh డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేయడం కరెక్ట్ అన్నామా రాంగ్ అన్నామా? రాంగ్. మరి స్ప్లిట్ చేయాలి కరెక్ట్గా అంటే బై కన్సిడరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ లోన్ అమౌంట్కి డివైడెడ్ బై ఏం చేయాలి? ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఇప్పుడు కూడా మనం చేసేది అదే అమ్మా, ఎన్పివి పర్ యానం బై కన్సిడరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ ఏం చేయాలి? ఎన్పివి ప్రీవియస్లీ మనం స్ప్లిట్ చేసింది లోన్, ఇప్పుడు దేన్ని స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాం? ఎన్పివి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేయాలా? ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ చేయాలా? ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. చెప్పండి అమ్మా, ఎన్పివి డివైడెడ్ బై ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. సో ఎన్పివి డివైడెడ్ బై ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ 6,49,094 డివైడెడ్ బై PVAF at the rate ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. డిస్కౌంటింగ్ రేట్ ఎంత ఉంది? 12%. యాక్చువల్ రిటర్న్ తీసుకోవాలా, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ తీసుకోవాలా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, డిస్కౌంటింగ్ చేసేటప్పుడు ఏ రిటర్న్ తీసుకోవాలి? ఎక్స్పెక్టెడ్ రిటర్న్. మరి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12% కాబట్టి పద్ధతిగా ఏం చేయాలమ్మా? పీవీఏఎఫ్ అట్ ద రేట్ ఎంత పర్సంటేజ్? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12%. ఫర్ హౌ మెనీ ఇయర్స్? 3 years. చెప్పండి ఎంత వచ్చింది?
పాయింట్ పీవీఏఎఫ్ మొత్తం చెప్పండి. 2 పాయింట్ ఎంత అన్నారు? 40. సరే, ఇది ప్రాజెక్టే 6 years కదా, 6 తీసుకోవాల్సి 3 చేశారా? @12% ఫర్ హౌ మెనీ ఇయర్స్? 6 years. 64094 డివైడెడ్ బై 4.111 ఎంత? 1,57,892. నెక్స్ట్ చెప్పండి. 1,71,830 డివైడెడ్ బై PVAF @12% for how many years? 6 years 3 years 3 years. We get ఇది 5 lakh. Okay, 5,15,488. that is the NPV divided by NPV split చేస్తే PVAF @12% for how many years? 3 years. 5,15,488 divided by 2.401. we get 622. అర్థమైందా? ఎన్పివిని ఏం చేసాం? స్ప్లిట్ చేసాం. సో అలా స్ప్లిట్ చేస్తే సెకండ్ కేసులో ఎంత వచ్చింది? 2,14,622. అంటే స్టార్టింగ్ అట్ ప్రజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకుంటే 5,15,488. బట్ 3 yearsకి ఈక్వల్గా స్ప్లిట్ చేసాం. ఎంత వచ్చింది? 2,14,622, 2,14,622 అండ్ 2,14,622. వీటన్నిటిని ప్రజెంట్లోకి తీసుకొస్తే ఎంతకి ఈక్వల్ అవ్వాలమ్మా? 5,15,488. ఈక్వల్ అవుతుందా లేదా? ఆబ్వియస్లీ అవుతుంది. ఏం చేయాలి? 2,14,622 ఇంటూ PVAF @12% ఫర్ హౌ మెనీ ఇయర్స్? 3 years. 2,14,622 ఇంటూ 2.40 సంథింగ్ చేంజ్. వి గెట్ అప్రాక్సిమేట్లీ 5,15,488. అలా ఎన్పివిని ఏం చేసాం? స్ప్లిట్ చేసాం. అలా ఎన్పివిని స్ప్లిట్ చేస్తే దాన్నే మనం ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ అంటాం. ఏమంటామమ్మా? ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్. అంటే బెనిఫిట్ అనేది మనం ఏ టర్మ్స్లో డిస్క్రైబ్ చేసుకుంటాం? ఎన్పివి, మనకు వచ్చే నెట్ బెనిఫిట్ అది. దాన్ని ఏం చేసాం? ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్కి స్ప్లిట్ చేసాం కాబట్టి దానికి ఇచ్చిన వర్డ్ ఏంటి? ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్ అనకుండా చీప్గా ఏమంటున్నాం? ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్. అలా దీన్నే మనం ఈక్వేటెడ్ ఎన్పివి అంటాం. ఓకేనా? మరి ఈక్వేటెడ్ ఎన్పివి ఆర్ఎల్స్ ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? మీరు స్ప్లిట్ చేసే దేన్ని? బెనిఫిట్. బెనిఫిట్ అంటే ఏంటి ఇక్కడ? ఎన్పివి. ఎన్పివి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేయడం కరెక్టా అంటే రాంగ్. అలా చేస్తే ఏం ఇగ్నోర్ చేసినట్టు అవుతుంది? టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఎన్పివి డివైడెడ్ బై ఏం చేయాలమ్మా? అక్కడ పీవీఏఎఫ్. ఎందుకు పీవీఎఫ్ అనేది అర్థం అవ్వాలి కాబట్టి ప్రీవియస్లో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఏం కాన్సెప్ట్ అమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పర్ యానం. ఓకేనా? దానికి మన కాన్సెప్ట్కి లింక్ అర్థం చేసుకోండి. ఓకే, సో చెప్పండి. ఇన్స్టాల్మెంట్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా లోన్ డివైడెడ్ బై పీవీఏఎఫ్. సరే, అది అయిపోయింది. నెక్స్ట్ ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ ఫార్ములా ఎన్పివి డివైడెడ్ బై పీవీఏఎఫ్. నోట్ చేశారా? ఇది నోట్ చేశారా? ఇది రాంగ్. ఎందుకు? వి హ్యావ్ ఇగ్నోర్డ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. దీన్ని ఏ డిస్పారిటీ అంటాం? లైఫ్ డిస్పారిటీ.
ఓకేనా? కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై చేయాలి? ఎన్పివికి ఐఆర్కి డిస్పారిటీ వచ్చినప్పుడు. అలా డిస్పారిటీ వచ్చినప్పుడు లైఫ్స్ డిఫరెన్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని లైఫ్ డిస్పారిటీ అంటాం. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఎన్పివి డివైడెడ్ బై పివిఏఎఫ్, దాన్ని ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ అంటాం. సో ఒకసారి స్టాప్ చేయండి, నోట్ చేయడం. సో ఇంకేమైనా పెండింగ్ ఉంటే ఈరోజు అప్లోడ్ చేపిస్తా. సో చూసి నోట్ చేసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని క్లోజ్ చేద్దాం. సో దెర్ ఆర్ 2 ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ ఏ అండ్ ప్రాజెక్ట్ బి. ఉందా? స్పేస్ ఉందా అక్కడ? సో ప్రాజెక్ట్ ఏలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం 1 lakh, ప్రాజెక్ట్ బిలో 2 lakhs. And again, maintenance cost 10,000, 15,000. Number of years 5 years and 10 years. ఏది బెస్టో చెప్పండి, ప్రాజెక్ట్ ఏనా ప్రాజెక్ట్ బీనా? ఫస్ట్ వన్ ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ ఏంటి మెయింటెనెన్స్ కాస్ట్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 years అండ్ 10 years. నేను అడిగే క్వశ్చన్ ఏంటి, ఏది బెస్ట్, ప్రాజెక్ట్ ఏనా ప్రాజెక్ట్ బీనా అనేది క్వశ్చన్. ఇది చూసిన వెంటనే క్వశ్చన్ ఏమైనా ఇన్కంప్లీట్గా అనిపిస్తుందా అంటే ఎస్. అలా ఇన్కంప్లీట్ అనిపించడానికి రీజన్ ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ అ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్, లెట్ అస్ సే 15% per annum అనుకుందాం. స్టిల్ అయినా సాటిస్ఫై అవుతారంటే నో. బికాజ్ జనరల్లీ మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మన డెసిషన్ తీసుకోవాలి అంటే థింకింగ్ ఎక్కడికి వెళ్తుంది? క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్. స్టార్టింగే చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో. మరి క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అన్నారు, బాగానే ఉంది సార్. బట్ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఉందా, క్యాష్ ఇన్ఫ్లోస్ కూడా ఉందా? ఓన్లీ అవుట్ఫ్లోస్. క్యాష్ ఇన్ఫ్లో అనే వర్డ్ నేను ఏమైనా యూజ్ చేశాను అక్కడనో? సేల్స్ అని కానీ ప్రాఫిట్ అని కానీ సింగిల్ వర్డ్ అయినా ఏమైనా యూజ్ చేసాం ఇక్కడ? నో సార్. జస్ట్ అక్కడ ఏముంది? ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ అన్ అవుట్ఫ్లో. మెయింటెనెన్స్ కాస్ట్, ఇట్ ఈస్ అన్ అవుట్ఫ్లో. క్వశ్చన్ ఇంకంప్లీట్ ఉందని చెప్పి చాయిస్కి ఏమైనా తీసుకుంటాం అంటే నో, వీ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. సో క్లాస్లో ఒక 2-3 సార్లు చెప్పుకుని ఉంటాం, మనం తీసుకోవాల్సింది ఏంటమ్మా? డెసిషన్ తీసుకోవాలి. నువ్వు ఎన్పివి ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఐఆర్ఆర్ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలని రూల్ లేదు. అల్టిమేట్లీ ప్రాజెక్ట్ ఏనా ప్రాజెక్ట్ బీనా అనేది మనం చూస్ చేసుకోవాలి. అదేంటి సార్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లేదు కదా అంటే, ఇన్ఫర్మేషన్ లేని దాన్ని ఏం చేయాలి? సింప్లీ ఇగ్నోర్. ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని వీ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. మరి ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని డెసిషన్ ఎలా తీసుకోవాలి సార్ అంటే, మీ కళ్ళ ముందు ఉంది క్యాష్ అవుట్ఫ్లోనా క్యాష్ ఇన్ఫ్లోనా? క్యాష్ అవుట్ఫ్లో. సో దట్స్ వై మీరేం చేయాలి అంటే జనరల్లీ క్యాష్ ఇన్ఫ్లోస్ని క్యాష్ అవుట్ఫ్లోస్ని ప్రెజెంట్లోకి తీసుకొచ్చి ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? ఎన్పివి. అంతే కదా? ఎన్పివి ఎలా వస్తుందమ్మా? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. Unfortunately, you are not having the information about cash inflow, so that you cannot calculate sum of discounted cash inflow. So that's why దాన్ని ఇగ్నోర్ చేయండి. క్యాష్ అవుట్ఫ్లో తెలుసా లేదా? ఎస్. సో పద్ధతిగా సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఫైండ్ అవుట్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఏకి ప్రాజెక్ట్ బికి మీరు క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అ క్యాష్ అవుట్ఫ్లో. ఇవ్వని దాని గురించి బాధపడద్దు, ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్. సో ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఇన్ బోత్ ద ప్రాజెక్ట్స్ కేసులో ఎంతో చెప్పండి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. మీకు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ కూడా తెలిస్తే దెన్ విల్ క్యాల్కులేట్ ఎన్పివి. క్యాష్ ఇన్ఫ్లోస్ తెలియదు, సింప్లీ ఇగ్నోర్. జస్ట్ క్యాల్కులేట్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% per annum. సరే ఇక్కడ క్లాస్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పటి వరకు? 8:30కా? సార్ కనుక్కోండి ఒకసారి. క్లోజ్ ఏం చేయలేదు కదా?
ఇంకో 5-10 minutes పడుతుంది సార్. సార్ క్యాలిక్యులేట్ చేశారా? సో 1 lakh ఇన్వెస్ట్మెంట్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ ఎంత ఇంకర్ అయ్యేది? 10,000. ప్రాజెక్ట్ బిల్ ఎంత? 15,000. చెప్పండి, ప్రాజెక్ట్ ఏకి ఎంత వచ్చింది? ఎంత? 1,33,000 షేర్. సో ప్రెజెంట్లోకి తీసుకొని రావాలి, రైట్? 1 lakh రూపీస్ అనేది ప్రెజెంట్లోనే ఉందా లేదా? ఆల్రెడీ ఎస్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ప్లస్ 10,000 అనేది ఏంటమ్మా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో దట్ ఈవెన్ క్యాష్ ఫ్లోసా, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోసా? ఈవెన్ క్యాష్ ఫ్లోస్. 10,000 ఇంటూ పీవీఎఫ్ చేయాలా, పీవీఏఎఫ్ చేయాలా? పీవీఏఎఫ్ at the rate 15% for how many years? Any year? 5 years. That is equal to 1 lakh plus 1 divided by 1.15 is equal to 5 times GT into 10,000. ఎంత? 33,000. 520. So 1,33,520. And next చెప్పండి, 2 lakhs plus 15,000 into PVAF at the rate 15% for how many years? 10 years. बोलिए कितना? 75,280. క్యాష్ ఇన్ఫ్లో తెలీదు, డెసిషన్ క్యాష్ అవుట్ఫ్లోని బేస్ చేసుకుని తీసుకోవాలి. ఈ 1,33,000, 2,75,000ని అబ్జర్వ్ చేసి ప్రాజెక్ట్ ఏ బెస్టా, ప్రాజెక్ట్ బి బెస్టా చెప్పండి. క్యాష్ అవుట్ఫ్లో హయ్యర్ ఉండాలా, లోవర్ ఉండాలా? లోవర్, అంతే కదా. ఎవరి ఊర్లో అయినా అంతే కదా, మీ ఊర్లో కానీ మా ఊర్లో కానీ క్యాష్ అవుట్ఫ్లో హైయర్ ఉంటే బెస్టా, లోవర్ ఉంటే బెస్టా? లోవర్. సో ఆబ్వియస్లీ ప్రాజెక్ట్ ఏ చూస్ చేసుకుంటారా, ప్రాజెక్ట్ బి చేసుకుంటారా? ప్రాజెక్ట్ ఏ చూస్ చేసుకోవాలి. బట్ ఇది రాంగ్. బికాజ్ మనకి క్యాష్ అవుట్ఫ్లో అయింది కరెక్టే 1,33,520. బట్ దానివల్ల ఎన్ని ఇయర్స్ వస్తుంది బెనిఫిట్? 5 years. నాకు ఏదో కాస్ట్ ఎక్కువ అయిపోయింది 2,75,000 అని హట్ అవుతున్నాం కరెక్టే, బట్ దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ 5 years కాదు, 10 years వస్తుంది. అర్థమవుతుందా? మీరు ఒక సిస్టమ్ పర్చేజ్ చేశారు 1 lakh రూపీస్, 5 years వస్తుంది. బట్ ఇంకొక సిస్టమ్ ఉంది 2 lakh రూపీస్, బట్ అది 15 years వస్తుంది. ఏది బెస్ట్? ఆబ్వియస్లీ 2 lakhs. బికాజ్ 1 lakh ల్యాప్టాప్ నువ్వు పర్చేజ్ చేయాలి అంటే ఆ 15 years స్పాన్లో ఎన్ని ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయాలి? 3 ల్యాప్టాప్స్. సో ఎంత అవుతుందో మనకు అక్కడ? ట్రిపుల్ అవుతుంది, 3 lakhs. అర్థమవుతుంది? అంటే ఇక్కడ కూడా దీన్ని ఏం చేయాలి? స్ప్లిట్ చేద్దాం. బికాజ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 5 years and 10 years ఉంది అంటే ఇది కూడా ఏంటమ్మా? లైఫ్ డిస్పారిటీ, డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్. దట్స్ వై ఎవ్రీ ఇయర్కి దాన్ని ఏం చేయాలి? స్ప్లిట్ చేయాలి. మరి స్ప్లిట్ చేసి చెప్పండి అమ్మా, క్యాష్ అవుట్ఫ్లో పర్ యానం. అగైన్ చిన్నపిల్లల్లాగా చీప్గా 1,33,520 డివైడెడ్ బై 5 years చేయడం కరెక్టా? నో. అలా చేస్తే ఏం ఇగ్నోర్ చేసినట్టు? టైం వాల్యూ ఆఫ్ మనీ. డివైడెడ్ బై ఏం చేయాలి పద్ధతిగా? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేయాలా, పీవీఏఎఫ్ చేయాలా? పీవీఏఎఫ్. మీరు ఏదైనా ఇన్స్టాల్మెంట్ తీసుకోండి, బట్ ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొస్తే అది దేనికి ఈక్వల్ అవ్వాలి? 1,33,520 డివైడెడ్ బై PVAF at the rate 15% for how many years? 5 years. ఆల్రెడీ ఇందాక క్యాలిక్యులేట్ చేసి ఉంటారు, చేశారు కదా ఈ 33,520 కోసం. అది యూజ్ చేయడమే. ఎంత? 3.352. వి గెట్ 833. అంటే పర్ యానంకి ఎంత కాస్ట్ అవుతున్నట్టమ్మా? 39,833. అర్థమవుతుందా? అంటే కాస్ట్ని అట్ ప్రెజెంట్లా కాకుండా ఎవ్రీ ఇయర్ స్ప్లిట్ చేసాం. అంటే నీకు ఎంత కాస్ట్ అవుతుంది అంటే 2 waysలో చెప్పొచ్చు. ఒకటి అట్ ప్రెజెంట్ 1,33,520 అని చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ పర్ యానం ఎంత ఖర్చు అవుతుందని చెప్పొచ్చు, 39,833 అని అయినా చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ప్రాజెక్ట్ బి, 2,75,280 డివైడెడ్ బై
present value annuity factor at the rate 15% for 10 years, we get 54,850 per annum. ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకేమొచ్చిందమ్మా, క్యాష్ అవుట్ఫ్లో పర్ యానం ఎక్కడ తక్కువ వచ్చింది మనకి, ప్రాజెక్ట్ ఏలోనే తక్కువ వచ్చింది. బట్ జనరల్ అన్ని కేసెస్లో ఇలా రావాలని రూల్ లేదు. బట్ లాజిక్ అయితే అర్థం చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీకు డిస్పారిటీ వచ్చింది అంటే డైరెక్ట్గా డెసిషన్ తీసుకోవడం కరెక్టా? నో. డివైడెడ్ బై ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ 10 years కాబట్టి ఇలా వచ్చింది. 25 years అలా తీసుకోండి. సో అప్పుడు ఏంటమ్మా, దేర్ మే బి అ ఛాన్స్ ఆఫ్ చూసింగ్ ప్రాజెక్ట్ బి. అర్థమైందా? బట్ ఇప్పుడు మనం చేసింది ఎన్పివి డివైడెడ్ బై పీవీఏఎఫ్ ఆర్ ఎల్స్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో డివైడెడ్ బై పీవీఏఎఫ్, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో డివైడెడ్ బై పీవీఎఫ్. దీన్ని ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ అన్నాం, కరెక్టా? రాంగ్, బికాజ్ ఇది బెనిఫిట్ కాదు. ఏంటిది? క్యాష్ అవుట్ఫ్లో. క్యాష్ అవుట్ఫ్లో అంటే కాస్ట్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్. ఓకేనా? జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ అంటే ఎన్పివి డివైడెడ్ బై పీవీఎఫ్. ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ అంటే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ డివైడెడ్ బై పీవీఎఫ్. అసలు ఈక్వేటెడ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తామా, వెన్ దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్, డిస్పారిటీ. ఏ డిస్పారిటీ? లైఫ్ డిస్పారిటీ. మరి ఎక్కడ ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ తీసుకోవాలి సార్, ఎక్కడ ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ తీసుకోవాలి సార్ అంటే జస్ట్ వన్ లాజిక్ అమ్మ, అంతే. యాన్యువల్ బెనిఫిట్ అంటే ఎన్పివి. అంటే ఇఫ్ ఇట్ ఆల్ ఇన్ ద క్వశ్చన్ వీఆర్ హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాష్ ఇన్ఫ్లోస్ యాజ్ వెల్ యాజ్ క్యాష్ అవుట్ఫ్లోస్, దెన్ మొహమాటం సిగ్గు ఏమీ లేకుండా అప్పుడు ఏం చేయాలమ్మా, ఎన్పివి ఫైండ్ అవుట్ చేసుకొని వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్. అలా కాదు సార్, క్వశ్చన్లో దెర్ ఈస్ అ మిస్సింగ్ వాల్యూస్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, దెర్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాష్ అవుట్ఫ్లోస్ అయితే then we have to use the concept called equated annual cost. ఓకేనా? అర్థమైందా?